లో ఇప్పుడు నివాసం చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈవిల్ స్పిరిట్ చేత ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఉంటే, దయచేసి మీరు మీ హృదయం యేసుక్రీస్తుకు ఇచ్చిన వ్యక్తిగా మీరు ఉంటే తప్పకుండా అపవాది క్రియలను పరిశుద్ధాత్మతోడు ప్రభువైన యేసుక్రీస్తు తొలగిస్తాడనమాట మీ జీవితం నుండి. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తుతో కలిసి సహవాసం చేసుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే శత్రు నుండి కాపుదల ఉంది అనమాట. యేసుక్రీస్తుతో కలిసి బ్రతికినప్పుడు మనకు కాపుదల ఉంది. లేదంటే పిల్లలు మనకు కాపుదల లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రం శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. నేను సాతాను జయించుకోవాలంటే, తంత్రాలను జయించుకోవాలంటే సాతాన్ ద్వారా ఉన్న ఆ సమస్య ప్రియులారా మనం అనుభవించకుండా మన కాపుదల కావాలంటే క్రిస్తువులో మనం ఉండాలి, క్రిస్తువుని మనం కలిగి ఉండాలి అనమాట. వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరూ క్రిస్తువుని కలిగిన వారు ఉన్నవాటి దేవునికి స్తోత్రం. క్రిస్తువుకు చోటు ఇవ్వలేని వ్యక్తులు కూడా చోటు ఇవ్వవచ్చు. మీకు ఫ్రీ విల్ ఉంది అనమాట, మీ ఇష్టం అనమాట.